ఆ నమ్మక ద్రోహం ఎలాంటిది? స్నేహములో ఉండవచ్చు, ప్రేమలో ఉండవచ్చు, కుటుంబంలో ఉండవచ్చు, వ్యాపారములో ఉండవచ్చు, అనేక రంగాల్లో మరి నమ్మక ద్రోహాలు జరుగుతూ ఉన్నాయి. నమ్మక ద్రోహం, కొండుగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన వాడు సంగతి దాచును అని సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడింది. నమ్మకమైన వాడు ఏం చేస్తాడంటండి? సంగతిని దాచిపెడతాడు. సంగతిని దాచిపెట్టకుండా పరుల గుట్టు బయట పెడుతూ వారికి వీరికి అందరికీ మనం చెబుతూ ఉన్నామంటే అతడు కొండాలు చెప్పేవాడు, అబద్ధాలు చెప్పేవాడు, మోసం చేసేవాడు, ఇతరుల మీద ద్వేషం ఉండేవాడు అని జ్ఞాపకం చేయబడుతున్నాడు. అయితే ప్రియులారా, నమ్మక ద్రోహం దావీదుకు జరిగింది, నమ్మక ద్రోహం క్రీస్తు ప్రభువు కూడా జరిగింది అనే మాట మనం చూస్తున్నాం. అయితే ఈ నమ్మక ద్రోహం ఒక స్నేహములో జరిగింది కదా. స్నేహములో ఏం చేశాడు? దావీదు సంగతులన్నీ కనుక్కున్నాడు, దావీదు బలహీనతలన్నీ తెలుసుకున్నాడు, దావీదు యొక్క విషయాలన్నీ తెలుసుకున్నాడు, కుటుంబ పరిస్థితులన్నీ తెలుసుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా మరి నా మనవరాలి విషయంలో దావీదు చేసిన పని నాకు నచ్చలేదు. నా మనవరాలి భర్త ఊరియాను ముందు పెట్టి యుద్ధములో చంపించేశాడు అని ఒక కక్ష పూనాడు. ఎవరు? అహీతోపెలు. ఆ కక్షను మనసులో పెట్టుకుని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అబ్షాలోము పక్షమున చేరి అబ్షాలోము వద్దకు వెళ్ళి ఎంతో కాలంగా సన్నిహితంగా, స్నేహంగా, చెలికాడుగా, ఆత్మీయుడుగా ఉన్నటువంటి దావీదును పక్కన పెట్టి ఏం చేస్తున్నాడండి? కుట్ర పన్నుతూ ఉన్నాడు, నమ్మక ద్రోహం చేస్తున్నాడు. ఆ మాటే మనం చదువుకున్నాం. ఆ కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, నిజంగా భాగస్వామి విషయంలో కూడా కొన్నిసార్లు నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఉన్నారు కదా. క్లారా అనేటువంటి ఒక ఆమె టామ్ అనేటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. టామ్ అనేటువంటి ఆయనకి మంచి ఆఫీస్ ఉన్నది, కంపెనీ ఉన్నది. ఆ కంపెనీలో ఈమె ఉద్యోగిగా పనిచేస్తూ ఉంది. మరొక సహా ఉద్యోగి ఆ యజమానికి దగ్గరగా ఉండటం ఈమె గమనించి నెమ్మదిగా ఒకరోజు వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది. దగ్గర అయిపోయింది, పెళ్లి చేసుకుంది, అయిపోయింది, పిల్లలు కూడా పుట్టారు. తర్వాత ఆమె నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆ యజమానిని అనగా టామ్ అనేటువంటి వ్యక్తిని వదిలిపెట్టేసింది.